చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లెలో మణి యాదవ్ జన్మదిన వేడుకలు దప్పులు కోలాటం యూత్ కేరింతల మధ్య కోలాహలంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 2025 సంవత్సరంలో 10వ తరగతి పాసైన యాదవ విద్యార్థులకు అరిగిలవారిపల్లెలో మణి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని యాదవ్ ప్రముఖులు జన్మదిన వేడుకల్లో పాల్గొని యాదవ విద్యార్థులకు కెరీర్కు ఉపయోగపడే గైడు, ఇంటర్వ్యూలకు ఉపయోగపడే లెదర్ ఫైల్ అందజేశారు. ఈ సందర్భంగా యాదవ నాయకులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులను చదివినప్పుడే మీ అభివృద్ధి సాధ్యమన్నారు. మీరు 10 మంది యాదవ విద్యార్థులకు సహాయం పడే విధంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం పొందుతారన్నారు. అదేవిధంగా ఆర్థికం అభివృద్ధి చెందిన యాదవులు తమ శక్తి మేరకు పేద యాదవ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేసి యాదవులను చైతన్యవంతులు చేయాలని వారన్నారు. విద్యార్థులు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, తద్వారా మీరు ప్రయోజకులై ఇంకొక 10 మంది యాదవ పేద విద్యార్థులకు సహాయపడవచ్చు అన్నారు. అనంతరం యాదవ విద్యార్థులకు చిరు సహాయంతో పాటు ఘనంగా సత్కరించారు. అరిగిలవారిపల్లెలో జూ పార్క్ మాజీ డైరెక్టర్ మణి యాదవ్ జన్మదిన వేడుకలను అరిగిలవారిపల్లె యూత్ గ్రామస్తులు భారీ కేక్ కట్ చేసి మణి యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రముఖులు అశోక్ ఆనంద్ యాదవ్, చిట్టిబాబు యాదవ్, కోదండ యాదవ్, కవిత సురేష్ యాదవ్, నవీన్ యాదవ్, టీటీడీ రామచంద్రయ్య యాదవ్, న్యాయవాదులు రాజమాణిక్యం యాదవ్, రమణయ్య యాదవ్, కుమార్ యాదవ్, బొజ్జ వెంకటరత్నం, పానేటి చెంగల్ రాయలు, కసా గోపాల్, మధు యాదవ్, శంకర్ యాదవ్, ప్రకాష్ యాదవ్, మురగయ్య యాదవ్, చిన్న యాదవ్, చెంచుమోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సాధికారత అంటే మనకు మనం డెవలప్ కావడం అనేటువంటిది. 30 సంవత్సరాలకు ముందు ఈ గ్రామం ఎట్లుండింది, ఈ 30-40 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎట్లుంది, ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంతమంది బాగా చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఇస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం కానీ చూసుకున్నట్లయితే చదువుకు మించినటువంటి ఆయుధం లేదు. చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే సంపాదన వస్తుంది, సంపాదన వస్తే పేదరికంలో ఉన్నటువంటి మన కుటుంబం బయటపడతాము. ఇది ఒక్కటే సూత్రం. కాకపోతే మనం ఏం చేస్తుంటాము అంటే ఏదో చిన్న చిన్న కానుకలకో లేకుంటే ఏం పని లేకుండా పని చేసేదానికి సోమరతనం అలవాటు చేసుకున్నాం. కొంతమంది రాజకీయ నాయకుల వెంట వెళ్ళి పని లేకుండా రోజంతా గడిపేసుకుంటాం. కానీ కొంచెం ఇష్టపడుతుంది. పిల్లలకు కానుకలు ఇచ్చేదే నా మొదటి పేరు. ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు నా వెంట నుండి నా ఆత్మ ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను ఈరోజు ప్రారంభించడానికి అనుకోండి. చంద్రగిరి నియోజకవర్గం మాత్రమే పిలవడం జరిగింది. మరొక ఈ 51వ సంవత్సరం నా పుట్టినరోజు 51 సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని అర్ధ సంవత్సరము జీవిత ఆయుస్సు ఎంత ఉంటుందో ఏమో తెలియదు. కానీ నేనైతే నాకు రుణపడిన వాళ్ళకి, నా వెన్నుంటి నడిపించిన వాళ్ళను నా ఊపిరి ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటాను. ఎందుకు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నన్ను పేరు పెట్టి పిలిచే స్థాయికి నేను ఈ చిన్న ఫంక్షన్ చేయడానికి కూడా నాకు సాయశక్తుల నన్ను నడిపించినటువంటి, నన్ను పెద్ద చేసినటువంటి నా కుటుంబ సభ్యులు, మా తండ్రి, మా అమ్మ, అదేవిధంగా నా తోడబుట్టులు, నా ఆత్మీయులు, ప్రతి పని కూడా నేను మొదలుపెట్టిన దిగ్విజయం కాగడానికి నాకు నా గ్రామంలో ఉన్న బంధువులతో పాటు నా సహచరులను నలుగురుగా ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు, ఎక్కడ చూసినా నన్ను పలకరించే నా ఆత్మీయులు, ఈ యొక్క అందరి సహకారంతో ఇంకెన్నో కూడా 10 మందికి ఉపయోగపడే పని ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఈ పెద్దలు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయుస్సు నాకు ఇచ్చి మరొక కార్యక్రమాన్ని తలపెట్టే భాగ్యాన్ని ఆ శ్రీకృష్ణ భగవానుడు నాకు
చేయవలసిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు